ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మొట్టమొదటగా దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. మనం ఇది గమనించినట్లయితే ఆధ్యాత్మికంగా గుడ్డివారి కన్నులు తెరవటానికి, ఆధ్యాత్మికంగా మూయబడిన కన్నులను దేవుడు ఏం చేస్తున్నాడు? తెరవబోతున్నాడని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. నేత్రములు తెరవబడకుండా ఇంకా ఆకాశ మండలి దురాత్మల సమూహాలతో సహా ఈ భూమి మీద ఉన్న సకల ప్రజల మీద ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. కనుకనే సువార్త ప్రకాశము వారికి కలుగుటలేదు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. ఎవరికంట? అవిశ్వాసులు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసులు అవిశ్వాసులు అనే కోణములో దేవుడు ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలను ఆయన చూస్తున్నాడు. ఎందుకు అవిశ్వాసులయ్యారు అంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు, వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు, మనోనేత్రాలు మూయబడ్డాయి. మరి ఆ మనోనేత్రాలు దేవుడు తెరచినప్పుడు సౌలు పొరలు రాల్చబడినట్లుగా అందరి మనోనేత్రాలు తెరవబడుతాయి. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం, మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఒక స్వరము నాతో పలుకుట వింటిని. సౌలు దేవుని గాయపరుస్తున్నాడు, సౌలు దేవుని హింసిస్తున్నాడు, దేవుని సంఘాన్ని సౌలు పాడు చేశాడు, దేవుని సంఘంలో ఉన్న బిడ్డల్ని హతము చేయటానికి సౌలు సిద్ధపడ్డాడు. అటువంటి సౌలు మనోనేత్రాలను దేవుడు తెరచినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అటువంటి దేవుని దూషించినటువంటి సౌలును దేవుడు ఎలా మార్చాడో 15వ వచనము, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. ఆ స్వరములో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నువ్వు హింసించుచున్న యేసును అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సౌలు మనోనేత్రాలు తెరవబడ్డాయో చీకటిలో నుండి సౌలు విడిపించబడ్డాడు. చీకటిలో నుండి విడిపించబడి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సౌలు జీవితము ముందుకు తీసుకెళ్ళింది. ప్రియులారా, 18వ వచనములో 18వ వచనములో తెలియజేస్తున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులను తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఆ మాటకు, ఆ దర్శనానికి సౌలు అవిధేయుడు కాలేదు. అవిధేయుడు కాకుండా సౌలు లోపడిపోయాడు. ప్రియులారా, కాబట్టి సౌలు భక్తుడు సౌలును దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. అందుకే పౌలు పత్రికలే చాలా వరకు ఎక్కువగా
ఉన్నాయి ప్రియులారా. గ్రుడ్డితనములో నుండి దేవుడు మనల్ని విడిపించటానికి, మూయబడిన మనోనేత్రాలను దేవుడు తెరచటానికి ఆది నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ ప్రకాశము ప్రకాశించబడట్లేదు. సువార్త ప్రకాశము ఆ వెలుగు అనేకులకు దూరంగా ఉందని అర్థం. అనేక మంది పొరలు రాల్చబడలేదని అర్థం. అనేక మంది హృదయాలు దేవుని చేత తెరవబడలేదని అర్థము ప్రియులారా. ఎందుకొరకు దేవుడు ఆ మనోనేత్రాలను తెరుస్తున్నాడు అంటే, చీకటిలో ఉన్న పాపముతో కొట్టిమిట్టాడుతున్న సకల ప్రజలను ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రజలేవో అంధకార సమూహాల్లోనే ఉండిపోతున్నారని దేవుడు వేదన పడుతున్నాడు. కాబట్టి ప్రజలందరినీ రక్షించటానికే దేవుడు పూనుకున్నాడు ప్రియులారా. ఆ కాలమును బట్టి చూచితే దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడినట్లుగా 42వ అధ్యాయం 6-7 వచనాల్లో మూల వాక్యంలో చెప్పబడినట్లుగా, గ్రుడ్డి వారి కనులు తెరచుటకునంట. ఎలా తెరవబడతాయి? గ్రుడ్డివాడికి మనం చెప్పామనుకోండి కళ్ళు తెరువు అంటే, వాడు కళ్ళు తెరవగలదా? తెరవలేడు. దానికంటూ ఒక సమయము పడుతుంది. అలాగే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే దాని సమయము రావాలని అర్థము ప్రియులారా. గ్రుడ్డి వారిని దేవుడు వారి మనోనేత్రాలను తెరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుట. ఒక బందీ గృహములో ఉన్నారు. పాపం అనే బంధకాలలో సర్వ ప్రపంచము కొట్టిమిట్టాడుతుంది. ఆ పాపం అనే బంధకాల నుండి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఆ పాపములో నుండి మనిషి బయటికి రాలేకపోతున్నాడు. దేవుని యొక్క వెలుగును చూడలేకపోతున్నారు. దేవుని యొక్క సువార్త ప్రకాశాన్ని గుర్తించలేకపోతున్నారు అనేదే ఆయన తెలియజేస్తున్నాడు. ఒక బందీలో ఉండిపోయారు సకల ప్రజలు. రక్షణను చూడకుండా, రక్షణను నిర్లక్ష్యము చేస్తూ, రక్షణ కొరకు కనిపెట్టకుండా ప్రజలందరూ ఇలా అపవాది చేత మోసపోతూ ఉన్నారు ప్రియులారా. పాపమనే బంధకము, పాపమనే రోగము సకల ప్రజల్ని కూడా కమ్మివేస్తూ ఉంది. ఆ పాపము ద్వారా ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆ పాపము ద్వారా ఎన్నో శిక్షలు దేవుని దగ్గర తెచ్చుకుంటున్నారు. కానీ ఒకే ఒక స్టెప్, ఒకే ఒక అడుగు దేవుని కొరకు వేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న మనస్సాక్షి దేవుని కృపకు అప్పగించుకోలేకపోతుంది. వారిలో ఉన్న మనస్సాక్షి, వారిలో ఉన్న అవిశ్వాసము, దేవా నన్ను కరుణించు అని ప్రార్థన చేయలేకపోతుంది. సుంకరి ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయలేకపోతున్నారు. పాపముతో నిండిన మనము, పాపం అనే అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించాడు ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎవరన్నా మరణము చూడకుండా వెళ్ళిపోతున్నారా? మరణము చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో రాయబడిన వ్యక్తులు మాత్రమే, భక్తులు మాత్రమే. మరణము చూడకుండా ఏ మనిషి కూడా ఈ భూమి మీద నుండి మరణం ద్వారానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మరణము లేకుండా అయితే ఎవరు ఉండిపోవట్లేదు ప్రియులారా. కాబట్టి ఈ పాపము ద్వారా వచ్చిన మరణాన్ని దేవుడు తీసివేయాలని కోరుకుంటూనే
ఈ పాపం అనే బంధకాల నుండి విడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు సిలువలో ఆయన శాపగ్రాహి అయి ఆయన ఏం చేశాడు? సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని బట్టే ఈ దినాన విశ్వాసులమైన మనము ఎంతో క్షేమముగా ఉంటూ ఉన్నాము. ఆ విశ్వాసాన్ని బట్టే, దేవుడు చేసిన ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టే మనం ఇంకా దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా ఉన్నాం మనం? చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన యొక్క క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు రక్షణను ఇచ్చి ఏం చేశాడు? బ్రతికించాడు. 2025 ఏళ్ల క్రితము ఆయన మరణాన్ని లెక్క చేయలేదు. మరణాన్ని ఎందుకు లెక్క చేయలేదు? నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన మరణాన్ని సైతము లెక్క చేయకుండా ఎంతో మరణ వేదనలను ఆయన పొంది నీ జీవితంలో నా జీవితంలో ఉన్న పాపం అనే ఆ యొక్క బంధకము నుండి నిన్ను విడిపించటానికి, పాపపు సంఖ్యల నుండి నిన్ను త్రెంచివేయటానికే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన సిలువలో త్యాగము చేసింది. అందుకే దేవుని తెలిసి ఉన్న వాళ్ళు, అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా ధన్యులు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమను అనేక మందికి నీవు పంచుతున్నావని వాక్యమే తెలియజేస్తుంది. పౌలును దేని కొరకు దేవుడు సిద్ధపరిచాడు? అన్యజనులకు వెలుగుగాను అన్నాడు. మనం చదివిన మూల వాక్యంలో యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము మనము చదివిన ప్రవచన గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, యెహోవా నాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన కాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగా దేవుడు నిన్ను నన్ను నియమించి ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం పొందుకున్న ధన్యత ఏంటంటే దేవుని ప్రేమ మూటను మన హృదయాల్లో మనము ఎప్పుడైతే రక్షణ పొందామో ఆ ప్రేమ మూట మనలో ఉంది. ఆ ప్రేమను అనేకులకు మనము వెల్లడిపరుస్తూ ఉన్నాం. ఆ ప్రేమను అనేకులకు వెలుగుగా కనపరుస్తూ ఉన్నాం. ఆ వెలుగును గుర్తుపట్టి, ఆ యేసును గుర్తుపట్టి ఎందరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి మరలా ఏం చేస్తాడు దేవుడు? ఆయన చేసిన వాగ్దానం ఇదే. వాళ్ళు రక్షింపబడితే తప్పకుండా దేవుడు మళ్ళా వారిని కూడా అనేకుల కొరకు ఆయన వెలుగుగా చేస్తాడు, ఒక నిబంధనగా ఆయన చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకప్పుడు చీకటి బ్రతుకులుగా ఉన్న మన జీవితాలను దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి సత్యబోధలో మనల్ని ప్రతిష్ఠించి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారో వారందరికీ ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ నమ్మదగిన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి దేవుడు వెలుపలికి తేవాలని ఆశపడుతున్నాడు. ఎంతోమంది వ్యసనాల్లో ఉన్నారు, ఎంతోమంది నిరాశ నిస్పృహలోని పరిస్థితుల్లో చాలామంది గాయాల్లో ఉంటూ ఉన్నారు. ఆ గాయము ఎప్పుడు మాన్పబడుతుంది? ఆ గాయం ఎప్పుడు మానిపోతుంది అంటే నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ గాయము మాయమైపోతుంది. ఆ గాయము ఒకవేళ దేవుడు చేసినా కూడా, దేవుడు గాయము చేసినా ఆయన దానిని మాన్పించే దేవుడై ఉంటున్నాడు. ప్రియులారా,
మనుష్యులైతే గాయము రేపేవాళ్ళు, కానీ దేవుడు మాత్రము గాయాన్ని మాన్పే దేవుడు అయి ఉంటున్నాడు. ఈనాడు విరిగి నలిగిన హృదయాలతో ఎందరున్నప్పటికీ, విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ విరిగిపోయిన హృదయాన్ని తిరిగి ఏం చేస్తాడు? దేవుడు అతికించగలడు. మనుష్యుల ద్వారా నిందలు, మనుష్యుల ద్వారా ఎక్కడెక్కడైతే నువ్వు గాయపడ్డావో, ఎక్కడెక్కడైతే దుఃఖపడ్డావో, తిరిగి దేవుడు వాటన్నిటినీ రీప్లేస్ చేయటానికి సమర్థుడు. గాయపడిన వారిని ఆయన చూస్తున్న దేవుడు. ప్రియులారా, గాయపడినా కూడా భక్తుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమిస్తాడు. ప్రియులారా, గాయపడినప్పటికీ దేవుణ్ణి ప్రేమించేవారిగానే భక్తుడు ఉంటాడు తప్ప దేవుణ్ణి ఎప్పటికీ కూడా అపార్థము చేసుకునే వాళ్ళు ఉండరు. ప్రియులారా, కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, మొట్టమొదటగా చీకటిలో నుండి విడిపించబడిన వారు, ఏ వెలుగులో అయితే మనం నడుస్తున్నామో, ఏ రక్షణలో అయితే మనం నడిపించబడుతున్నామో, ఆ రక్షణ ద్వారా సంతోషాన్ని అనుభవిస్తూ, ఆ రక్షణ ద్వారా అనేకులకు సంతోషాన్ని పంచుతూ, అనేక మందికి సువార్త కరపత్రికగా నీవు నేను ఉండబోతున్నాం. సువార్త కరపత్రికగా దేవుడు ఈ అంత్య దినాల్లో వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి సమయమును పోనీయక ఏం చేయమంటున్నాడు దేవుడు? సద్వినియోగము చేసుకోవాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. సమయము పోనివ్వకుండా సద్వినియోగము చేసుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, మనకున్న సమయము చాలా తక్కువగా ఉంది. దేవుని రాకడ కొరకు సిద్ధపడే సమయం ఇది. దేవుడు ఆయన పోలికలో మనల్ని మలిస్తే చాలు, అంతకంటే గొప్ప ధన్యత మనకేది ఈ లోకంలో అక్కర్లేదు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా ఒకానొక రోజు అన్నీ కూడా లయమైపోతాయి. కనుక దేవుని కొరకు అదృశ్యమైన వాటిని చూడటానికి మనము మన కనులను నిదానించి చూచి అనే ధన్యతలో మనం వెళ్దాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. అదృశ్యమైన వాటిని చూసేవాడు తప్పకుండా ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుతాడు. అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు తప్పకుండా దేవుని కొరకు ప్రయాసపడతారు. అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు దేవుని పని కొరకు అహర్నిశలు ఆశతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారునై ఆయన యొక్క స్వాధీనంలో మీరుండి ఏం చేయాలి? కదలని వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో ఎప్పటికీ దేవుని కార్యాభివృద్ధి యందు ఏం కలిగి ఉండాలి? ఆసక్తి. దేవుని పని అంటే ఆసక్తి కంపల్సరిగా మనకు ఉండాలి. దేవుని వాక్యము చదవటానికి ఆసక్తి కావాలి. వాక్య ప్రత్యక్షతను పొందుకోవటానికి ఆసక్తి కావాలి. అలాగే ప్రార్థించడానికి ఆసక్తి కావాలి. సువార్త చెప్పటానికి ఆసక్తి కావాలి. అన్ని విషయములలో మనము ఎదగటానికి ప్రయత్నం చేయాలి. దేవుని కార్యాభివృద్ధి ఈ అంత్య దినాల్లో గొప్పగా జరగబోతుంది కనుక దేవుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నిన్ను అనేక మందికి ఒక నిబంధనగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అనేకులకు వెలుగును ప్రకాశించబోతున్నాడు దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాలు దేవుని సన్నిధిలోనికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో మరలా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన సన్నిధిలోని ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగిపోదాం. మన ఆధ్యాత్మిక యాత్రలో ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైనవి లేకుండా దేవుడు ఇష్టపడే వాటిని చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధులం అవుదాం.
ఒకటే మనం చేయాలి, దేవుణ్ణి ప్రేమించడం తప్ప మనం ఏమీ చేయలేం. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూ ఉండు, దేవునితో సంభాషిస్తూ ఉండు. తప్పకుండా దేవుడు నీకు గొప్ప విజయాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించబడును గాక. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.